శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్తవంతు హరిశ్చంద్ర పితలే గోపాల అమ్మాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువును నిజముగా నుండి ఉండలేదు. నిజముగా నుండునది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడునుగాని దండమును కాని చూచి పావనుకునట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించును గాని యంతర్గతముగానున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచునట్లుజేయును. మనకగుపడునది నిజ స్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంత్ మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానంద భాష్పములనే వేడినీళ్లనుపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమేను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనేడు 8 తామర పుష్పమును సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయువు, దానిని లోపలివైపు పోవునటుల చేయువు. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలుసుకును శక్తి దయచేయువు. ప్రపంచ వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయువు. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖాదుమఖానో భవములు కలుగుకుండునట్లు మా నేత్రమును నీవిగా చేయువు. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందించుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లుగా చేయువు. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యాయములోని కథల వైపు మరలుదము. భక్తపంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చలేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందరు. అతడు బి అండ్ సి రైల్వేలో పోవచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోర అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరాల్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకుని ఎందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచి ఎందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వానివలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్లా నీ క్రింది విధముగా బలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని అందే యాశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే యనునాతడుండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడనుగాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదముల పైబడుతేనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినేను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకుని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబాయా బిడ్డవైపు చూడగని ఒక వింత జరిగెను.
పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చినవానివలె పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకుండెను. తల్లి కంటినీరు వరదలుగా కానుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని యొక్క గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు. పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావువలె ఎన్నచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారిపై బడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటులేడ్చుచుండగా బాబా యామె నితులా ఓదార్చెను. ఇటు లేడ్వవలదు, కొంతసేపాగుము, ఓపికతో నుండుము, కుర్రవానిని బసకు దీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి దీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. ఇతనే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారములకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనిరి. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. ఇతనే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. ఇతనే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిర్చి కండ్ల నుండి యానంద భాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగనో మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఓది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. ఇతనేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపూ, అంతకు ముందు 2 రూపాయలిచ్చియుంటిని, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరములో బెట్టుకుని పూజింపుము, నీవు మేలు పొందెదవు. ఇతనే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి యాశీర్వదనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి గనుక అంతకు ముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయి చెప్పి బాబా ఎంతకు ముందు 2 రూపాయలిచ్చిననెనో అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో నెట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజుగారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితివి. నీవదృష్టవంతుడవగుటచే అక్కల్కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించజూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగానుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాత ముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము నవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దాని నభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా జిల్లాలోనూ జర్హార్ స్టేట్ను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకునెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కాని ఫలించలేదు.
అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో నతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలోబడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారము చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకరు పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా యని అడుగుచు పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువనించెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోట్కర్ మహారాజుగారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు దీసి ఇట్లనెను: గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ ఎనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మ ననుభవించరాదు. గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులనాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడా తండ్రివలే భక్తుడు కావలనని బాబా కోరిక. అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునెను. కావలసినంత ధనమును సంపాదించుకునగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.